సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు నరేందర్. ఎన్నో డేస్ నుంచి మనం లైక్ యాదగిరిగుట్ట పోదామని ప్లాన్ చేస్తున్నాం. సో ఫైనల్ ఇప్పుడు పోతున్నాం. మనతో పాటు మన నవీన్ ఉన్నాడు. నవీన్ ఇద్దరం కలిసి హైదరాబాద్ టు మహారాష్ట్ర ట్రిప్ వేసినాము. ఇద్దరం R15 మీద 1700 కిలోమీటర్స్ అలా ట్రిప్ చేసినాం. తర్వాత మనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. భరత్, సాయి. సరే, ఇప్పుడు మనం యాదగిరిగుట్టకి స్టార్ట్ అయిపోతాం. ఇక అర్థం కూడా కాదు, ఇంకా గాలి కూడా వస్తుంది. చెట్ల పడే చల్లిపోతే ఒకసారి ఇస్తాను. మీరు స్లో అనుకున్నాను, బాగా స్పీడ్ కొట్టేస్తున్నాడు బాబా. థ్యాంక్స్. అప్పుడే ఏం చూసావు, ఇప్పుడు చూడు. మనం స్పీడ్గా వెళ్ళి పీకే పనే ఉందండి. ఇప్పుడు స్లోగా వెళ్తే బెటర్ అనిపిస్తున్నాను నాకు. స్లోగా బాగా చెడచ్చరగా. ఇప్పుడు చూడు. ఉండాలి మొత్తం. మంచిగా దర్శనం వేసుకొని మంచిగా రావచ్చు. నవీన్ తినొచ్చాడా? నవీన్ తిందామాడ. తిన్నాం కదా, తిందాం ఈసారి కూడా. చూసాం మనం ఆ టైంకి ఆడికి రీచ్ అయితే. నిన్న పెట్టిన గ్రౌండ్ ఇదేనా? 2.4 వస్తుంది. విత్ ఈఎంఐ అయితే 2.8 వరకు వస్తుంది. మనం మహారాష్ట్ర ఈ బండ్లో తప్ప వేరే బండ్లో ఒకటి మనకు పెట్రోల్ బుక్ అవుతుండే. మళ్ళీ కొడదాం నియర్ బై ఏదైనా. అవి పెట్రోల్ పంప్కి వచ్చిండ కొట్టేస్తున్నాం అనుకున్నాను. మనం అయితే పెట్రోల్ పంప్ ఆల్రెడీ కొట్టించేసుకున్నాం ఇంటికాడనే. నవీన్ కొట్టించుకోవాలి. ఎంత కొట్టిస్తున్నారా? మనకు సరిపోతుంది 4 లీటర్లు. అట్లాంటే మనకి 4 లీటర్లు సరిపోతాయి అంటున్నా. మంచిగా आता तीसरा సో పెట్రోల్ కొట్టించేస్తున్నాం. రైట్, ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఉంటుంది. ఎవరు బ్రేక్ఫాస్ట్ అదే నేను చేసిన ఇంట్లో ఆల్రెడీ. బ్రేక్ఫాస్ట్ కదా నెక్స్ట్ స్టాప్. ఇక టిఫిన్ సెంటర్లోనా? ఎగ్ లేకుండా ఏమని చెప్పు. తగ్గించుకుంటే మంచిది. మహారాష్ట్ర గుర్తుకొస్తుంది. మహారాష్ట్ర ఎట్లా మహారాష్ట్రలో నవీన్ ముంగడా, నేను నవీన్ ఇంకల్నే. టేవే కాదు టేవే. ఏంటన్నా మధ్యలో స్ట్రైట్ వే ఉంది అనుకో, నేను టేక్ ఓవర్ చేస్తున్నా. వచ్చేటప్పుడు ఉండే చూడు మజా, పోయేటప్పుడు అంత లేకుండా. నేను వచ్చేటప్పుడే మజా ఉండే. పాటలు పెట్టుకున్నాము, సాంగ్స్ వినుకుంటే డ్యాన్స్ చేసుకొని వచ్చినాము. ఎన్ని దగ్గర పడిపోయినాం తెలుసా, నిద్ర లేక. ఏడా స్టాప్ తీసుకుంటే కింద పడిపోయి పట్టుకోవడమే. ముందే వెళ్ళిపోవాలి. కింద అట్లా అంటున్నావా? వేరే బండిలో మళ్ళీ కూర్చోవడం కష్టమవుతుంది. ఏం కాదు, మాటితో రోజు పని నడుకోము. నడిపోయి నిలవ నడిపోయా. వెదర్ అయితే మంచిగా ఉంది. నీట్గా
ఈరోజు ఎండ ఎక్కువ లేదు, నాకు తెలిసి కొంచెం వెనక తప్పుతుంది. ఇప్పటికైతే టైం నాకు తెలిసి 9:40 అవుతుంది. ఇంకా ఎండ ఇంకా రాలే కదా, కానీ చూద్దాం. ఎండ లేకపోతేనే ఎంజాయ్ చేస్తూ అనుకుంటున్నాం. more 500 meters को बोनस किलोमीटर पर maybe याद रखिएगा 20 किलोमीटर ऐसा देना लेफ्ट हाँ फ्लाइट लेफ्ट ఒకటేసారి లారీ వాడు మనకి అందుకోసమే లెఫ్ట్ వచ్చిండా ఇటు చేస్తాడు నీకు భువనగిరి టౌన్. ఒక్కటేసారి ఉరికొచ్చేసాడు రోడ్డు మీదకి. మస్తు ఉంటుంది ఇప్పుడు పోయే రూట్లో రాయపూరి ఆటో ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్. ఇక్కడ అందరూ వచ్చిన అందరూ కలిసి ఇక్కడ కొంచెం ఫోటోస్ వీడియోస్ తీసుకుంటారు వ్యూ పాయింట్లో. అది మొత్తం ట్రాఫిక్ పోలీసులు పోయేటప్పుడు కళ్ళ పడతారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అవి చేస్తుంటారు. ఎందుకంటే యూజువల్ ఇక్కడ వచ్చిన వాళ్ళు దేవుడికి మొక్కి కిందికి వచ్చి నాన్ వెజ్ వండుకొని తినడం తాగడం అలాంటి అయితే సో అందుకు పోయేటప్పుడు తాగి ఉంటారని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది. ఇదే ఆర్ట్స్ అంటే పిచ్చి అంటే ఒకప్పటి మన స్పాట్ లెఫ్ట్ ఉంటాయి కదా. స్పాట్ అంటే ఎప్పుడు వచ్చినా అన్నీ బైక్ పార్క్ చేస్తాం. బైక్ పార్క్ చేసి కొబ్బరికాయలు కొనుక్కొని షూలు ఆడ ఇచ్చేస్తాము, వాళ్ళు చూసుకుంటారు. ఇక మెల్లగా పైన పోయి వస్తాం. ట్రాఫిక్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఈయన రెడీగా ఉంటారు, మనం వీళ్ళందరూ రెడీగా ఉంటారు మనం పోయేటప్పటికి డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం. మనం కూడా ఫుల్ రెడీగా వచ్చినాం, అంటే హెల్మెట్తో. మై బాబు అట్లా ఎక్కొచ్చు. క్రౌడ్ చాలా ఎక్కువ ఉందంట. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మనకి. నా వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాడంట. ఇక్కడ మనకి లెఫ్ట్లో పార్కింగ్.
పార్క్ చేసినాం. ఎవ్రీ టైం ఈయనే పార్క్ చేస్తాం మనం. ఎట్లా అంటే కోరకల్ అంకుల్ ఉంటాడు. బైక్స్ అక్కడ పార్క్ చేసినాం రోడ్ అవతల ఇక్కడ. సో బైక్ పార్క్ చేసి ఒక కొబ్బరికాయ తీసుకున్నాం. అంటే ఇక హెల్మెట్స్ బైక్స్ ఇంకా స్లిప్పర్స్ అన్నీ అక్కడ, షూస్ అన్నీ అక్కడనే వదిలేసి ఒక కొబ్బరికాయ తీసుకొని అందరం రెడీ ఉన్నాం. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి మనం. అనాథ పిల్లలకి ఇట్లా హెల్పింగ్ కూడా వేయచ్చు. మన నవ్వమంటుండే ఏంటి ఏంటంట బొట్టు పెట్టుకోవా? బొట్టు పెట్టుకోకుండా పోతా. ఏం కదా ఏం కదా బరా ఏం కదా. అదంతా బిజినెస్. మనసు మంచిదైతే మార్గం మంచిది అవుతుంది. బొట్టు పెట్టుకోకపోతే తనకు అక్కర్లేనిది తెచ్చుకునేవాడు రోగి, తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి, తనకున్నది కూడా ఇచ్చేసేవాడు త్యాగి. మరి యోగి? ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా పేరు యోగి. ఓకే వాట్? కొంచెం ఎక్కగానే చిన్ని స్టార్ట్ అయిపోయింది అందరికి. అలాగేమో కానీ నాకైతే అయింది. తెలుసా మీకు నాని మోడల్ అంటారా బాబు? మోటో వ్లాగర్ అంటారా బాబు? నవీన్ ట్రావెల్ టైల్స్. ఇక్కడనే కొబ్బరికాయ. ఇంకో కొబ్బరికాయ ఇక్కడ కింద ఒకటి కొట్టినాం కదా, ఇంకోటి ఏమో ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కొట్టాలి ఒకటి. సో 2 కొబ్బరికాయలు అయిపోయినాయి. కలిసి ఇప్పుడు ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేసి దర్శనంకి వెళ్ళిపోవాలి. క్లోజ్ అయిపోతుంది అంటే దర్శనం. ఓ యా, ఫోన్స్ డిపాజిట్ చేయాలి ఇక్కడ. ఒకవేళ బైక్స్ ఏమన్నా బస్సులు ఏమైనా వస్తే ఈ రూట్లకైనా వస్తుంది. ఫ్రీ బస్ ఉంది, కింద ఎక్కితే ఫ్రీ బస్ అడిగిన వస్తుంది. కావాలంటే గుండంకాడ ఉంటుంది, గుండంకాడ హాఫ్ అన్ అవర్ బస్సు ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి ఒక బస్సా? హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు. చాలా క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు 1 o'clock క్లోజ్ అయిపోతుంది అంట. అందరం ఫోటోస్ తీసుకుంటున్నాం. ఇక స్టార్ట్ అయిపోతాం ఇక్కడికి. చూడను, యూజువలీ ఫ్రీ దర్శనం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ పెయిడ్ దర్శనం కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. మోస్ట్లీ మనము వీకెండ్స్ రోజు రావద్దు, సాటర్డే సండే రోజు రావద్దు. కావాలంటే మండే ట్యూస్డే అట్లాంటి డేస్ వస్తే ప్రాబ్లం ఉండదు, కానీ ఈ డేస్లో కష్టమే.
ఫోటో చూతురావు బా ఎండ స్టార్ట్ అయింది గట్టిగా ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ సడన్గా నవీన్ సెల్ఫీ కోసం ప్లేసులు దోలాడుతుండే అలా నీకు ఏం చేస్తున్నావు నవీన్ ఈరోజు క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు సో దానివల్ల ఫ్రీ దర్శనంలో ఊపిరి ఆడతలేదు ఒక అంకుల్ ఇగో పాపం అంకుల్ అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు పాపం ముసలు అయినాయి నాకు తెలిసి లైన్ దగ్గర 1 అవర్ నుంచి మేము ఇన్నర్లో ఆడాము కదులుతూనే లేదు లైన్ చెక్క రోజు పడిపోయాడు హాస్పిటల్ తీసుకోవాలి హాస్పిటల్ ఇగో మా దాంట్లో వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కొత్త స్టిల్ చూపిస్తుండు ఈడ పడితే నువ్వు అనుకుంటున్నావు ఇట్లా పెట్టుకోవాలి న్యూస్ స్టైల్ ఓ చే మనోడు తపస్సు చేస్తానే నరసింహస్వామి ఇటు వచ్చి వెలిచిండు నవీన్ ఏమంటుండంటే మెల్లగా అన్ని ఫోటోలు ఫస్ట్ అతను దిగమంటుండు మెల్లగా నేను పెట్టిన స్టిల్ కాపీ కొడుతుండు నెక్స్ట్ ఫోటోలు దిగుతుండు పుష్ అయిపోతాడు పర్లేదు స్టిల్స్ దిగడానికి రాదుగా మాకు నువ్వైతే ఎక్స్పర్ట్ అదే హీరో లెక్క ఉంటావు స్టిల్తోనే పుట్టాడు అనుకుంటుండే మైండ్ నన్ను పులిగోర తిందాం ఏమంటావు నవీన్ పులిగోర తిందాం నవీన్ మన కోసం లడ్లోకి వెళ్ళిపోయింది లడ్లో తేయడానికి పోయింది లడ్ల కాడ కూడా అంటే పులిగోర తీసుకుందామని చెప్పి లైన్లలో అవ్వడము ఆల్మోస్ట్ దగ్గర కౌంటర్ దగ్గర పోయాం వాళ్ళు అంటారు టికెట్ అడిగిన టికెటా ఎవ్రీ టైం ఆనే ఉంటుంది సరే ఎందుకు టికెట్ అడుగుతారు సరే టికెట్ ఏడా అంటే మళ్ళీ టికెట్ కోసం మళ్ళీ కిందికి రావాలి టికెట్ కోసం మళ్ళీ సాయిని పంపించినాం వాడు నవీన్ లైన్లో ఉన్నాడు ఇక్కడ సాయి కౌంటర్లో ఉన్నాడు టికెట్ కౌంటర్లో తీసుకుంటున్నావా వచ్చేసింది టికెట్ ఫైనలీ టికెట్ వచ్చేసింది రన్ రాజా రన్ ఓ ఆడ ఆల్రెడీ నవీన్ 2 సార్లు ఫోన్ చేసి దమ్మేస్తున్నాను ఎంతమంది ఉన్నారు ముంగట ఇంకెంతమంది ఉన్నారు ముంగట 5 మంది ఉన్నారు 5 మంది ఉరికి పోయిండు సాయి పైనకి తెచ్చేసినావా ఫైనల్ తెచ్చేసినావా నవీన్ అరే అంటలే కానీ మొక్కి తింటున్నావు కదా దానికోసం సరే కొంచెమే నిజంగా మంచిది బాబా గరం ఉంది మనం తిన్నప్పుడు అంత లేదు